తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల సన్మానాలు, పాలాభిషేకాలపై అధిష్టానం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో నాయకులను పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. అలాగే జేసీబీలతో భారీ గజమాలలు వేయడం వంటి ఆర్భాట కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులు సూచించారు. ఇటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విలువలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. నాయకులను వ్యక్తిగతంగా కీర్తించే కార్యక్రమాల కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీని సతమతం చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎవరైతే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారో వారికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే టీపీసీసీ అటు జగ్గారెడ్డికితో పాటు మరోవైపు సచిన్ సావంత్ కూడా నియమించి ప్రస్తుతం వారైతే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వివాదం కావచ్చు, మరోవైపు అటు కడియం శ్రీ వివాదం సంబంధించిన విషయం కావచ్చు, తుంగతుర్తి సంబంధించిన అంశం కావచ్చు, అన్ని వివరాలు సేకరించాయి. అయితే మరోవైపు మీనాక్షి నటరాజన్ కూడా హైదరాబాద్ చేరుకొని వరుసగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో మరోవైపు డీసీసీలతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు మంత్రులతో కూడా భేటీ కావడం జరిగింది. మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెసివ్ రిపోర్ట్తో పాటు మంత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా లేదా అన్న దానిపై కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ కూడా సుదీర్ఘంగా వారితో చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పాలాభిషేకాలు, మరోవైపు నీటితో అభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్లు, మరోవైపు బుల్డోజర్తో పెట్టి దండలు వేయడం, వీటన్నిటి కూడా పూర్తిగా నిషేధిస్తూ ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా పాలాభిషేకాలు చేయడానికి వీల్లేదు, మరోవైపు నీటితో అభిషేకాలు చేయడానికి వీల్లేదు, పెద్ద పెద్ద దండలు బుల్డోజర్లు పెట్టి దండలు వేయడానికి కూడా వీల్లేదంటూ కూడా ఇప్పటికే ఒక సర్కిల్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జారీ చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అంతర్గత విభేదాలు మొత్తం పూర్తిగా సార్ట్అవుట్ చేసే దిశగా ఒకవైపు, మరోవైపు ఏదైతే క్యాడర్ కింది స్థాయి క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి మంత్రుల నుంచి కింద కాంగ్రెస్ కార్యకర్త నుంచి పైన ఉన్నటువంటి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేయాలి, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసింది. వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఈరోజు మంత్రులతో అటు సీతక్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్తో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. మంత్రుల ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది, వారు సోషల్ మీడియాలో ఏ రకంగా యాక్టివ్గా ఉంటున్నారు, సోషల్ మీడియా అకౌంట్స్లో వారికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ అన్ని వివరాలపై కూడా ఆరా తీస్తుంది మీనాక్షి నటరాజన్. వీరితో పాటు మరోవైపు డీసీసీలతో వరుసగా దాదాపు 2 రోజుల పాటు 1-to-1 సమావేశం నిర్వహించింది. విడివిడిగా వారికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం కూడా పూర్తిగా తెలుసుకుంది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాలి, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కు కావచ్చు, మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, 2029 నాటి సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్టీని మరొకసారి అధికారం తెచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుంది. కొన్ని ఏదైతే మిస్యూజ్ చేసేటువంటి కార్యక్రమాలనే వాటికి మాత్రము కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది. ఖచ్చితంగా పాలాభిషేకాలు కావచ్చు, నీరాభిషేకాలు కావచ్చు, మరోవైపు దండలు వేయడాలు కావచ్చు, పెద్ద పెద్ద కట్అవుట్లు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తిగా తగ్గించుకోవాలి, ఇట్టి పరిస్థితుల్లో వీటిని నియమించడానికి వీల్లేదు, ఈ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ కూడా వాటన్నిటి కూడా నిషేధిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎవరైతే క్రమశిక్షణ చర్యలు తాడతారు అంటే డిసిప్లినరీ యాక్షన్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరైతే వైలేట్ చేస్తారో ఖచ్చితంగా వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారో, అవసరమైతే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేసింది. వరుసగా 17వ తారీఖున మరొకసారి అటు ఈరోజు కొంతమంది మంత్రులతో సమావేశమైంది. మిగిలినటువంటి మంత్రులు అందుబాటులో ఉన్న మంత్రులతో మరొకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలని పరిష్కరించడంతో పాటు మరోవైపు ఈ చిన్న సార్ట్అవుట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అయితే చర్యలు తీసుకుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.